హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అయింది. అంతా సిద్ధంగా ఉందండి. ఇక ప్రజలు రేషన్ కార్డులు తీసుకోవడమే మిగిలి ఉంది. దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ వచ్చిందండి. ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టెక్నాలజీని అన్ని రంగాలలో విస్తృతంగా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంలోనూ అదే చేస్తుంది. మార్చిలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలిపారు. ఈ కొత్త రేషన్ కార్డులకు క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పారు. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే, మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. అలాగే రేషన్ కార్డులలో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే వీలు కలుగుతుంది అనేసి అన్నారండి. అందువల్ల రేషన్ కార్డులలో మార్పులు కోరుకునేవారు మార్చిలో ఈ పని పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం మేలు. అందుకు తగిన ప్రాసెస్ను ప్రభుత్వం త్వరలోనే చెప్తుంది. సాధారణంగా మీ సేవ ద్వారా లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ అవకాశం కల్పించే ఛాన్స్ ఉంటుంది. ఈ కొత్త రేషన్ కార్డులపై ప్రజలకు కొన్ని అనుమానాలైతే ఉన్నాయి. అంటే వీటిని ఇచ్చేటప్పుడు ప్రభుత్వంకి డబ్బులు ఏదైనా తీసుకుంటుందా అనే డౌట్ ఉంది. అలాంటిదేమీ ఉండదు. ప్రభుత్వం డబ్బులు తీసుకోకుండానే కొత్తవి ఇస్తుంది. అందువల్ల కొత్త రేషన్ కార్డులు పొందేవారు ఎలాంటి డబ్బులు, లంచం, కమిషన్ ఏది ఇవ్వకూడదు. ఇస్తే నేరం అవుతుంది. పాత వాటి బదులు కొత్త రేషన్ కార్డు ఇవ్వగానే పాత రేషన్ కార్డుతో ఇక పని ఉండదు. కొత్త వాటితోనే పని జరుగుతుంది. ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని సమాచారం. అందువల్ల ఈ కార్డుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఈ కొత్త రేషన్ కార్డులలో ఉండే క్యూఆర్ కోడ్ కీలకమైనది. అది చెరిగిపోకుండా జాగ్రత్తగా కార్డును చూసుకోవాలి. ఎందుకంటే రేషన్ షాప్కు వెళ్ళాక ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. దాంతో లబ్ధిదారుడి వివరాలు రేషన్ డీలర్ల టాబ్లెట్లో కనిపిస్తాయి. దాంతో ఇవ్వాల్సిన సరుకులు ఇచ్చి అప్డేట్ చేస్తారు. ఇలా ప్రతి నెల క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి సరుకులు ఇస్తారు. కాబట్టి మొత్తంగా మార్చిలో కొత్త రేషన్ కార్డు అయితే తీసుకోవాలి. ఎవరికైనా మిస్ అయితే సచివాలయ ఉద్యోగులను అడగాలి. తద్వారా మీ కార్డు మీకు వచ్చేలా చేసుకోవాలి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.